హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎడ్యుకేషన్ మీకోసం కొత్త వీడియో. చాలా మంది మన కస్టమర్స్ చాలా మంది ఒరిస్సా ల్యాండ్స్ కి ఎస్పెషల్లీ 6-7 వీడియోలు పెట్టాను. చాలా మంచి రెస్పాండ్ ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నాం. ఒక 50 మెంబర్స్ కస్టమర్స్ మనకి కాల్ చేయడం జరిగింది అనమాట. వాళ్ళకి చాలా మందికి చాలా డౌట్స్ ఉండడంతో బావగారు నేను కలిసి మనం ఆ డౌట్స్ అన్ని కొద్దిగా క్లియరెన్స్ చేస్తే ఇంకా నమ్మశక్యంగా ఉంటుంది. ఒక కస్టమర్ నమ్మడానికి ఫస్ట్ నమ్మకం, రియల్ ఎస్టేట్గా ప్రధానంగా కావాల్సిన నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం బిలీవ్ చేస్తూ చాలామంది డౌట్స్ అడిగిన డౌట్స్ బావగారి ద్వారా మీకు చాలా క్లారిటీగా చెప్తాను. ఓకే, ఈ క్లారిటీ వచ్చినాక మీకు ఇంకా కూడా చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఒకరోజు షెడ్యూల్ పెట్టుకుని ఈ 50 మెంబర్స్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో 50 మెంబర్స్కి కూడా ఒక్కొక్క డేట్ ఇచ్చి మేము విజిట్ చేపిస్తాం, ప్రతి ప్లేస్ చూపిస్తాం. ఎవరికి ఏ బిట్ సూటబుల్ అవుతుందో ఆ బిట్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ లీగల్గా సారు నేను ఇద్దరం కూడా దగ్గరుండి, బావగారు నేను దగ్గరుండి మీకు లీగల్గా రిజిస్ట్రేషన్ అయ్యే వరకు మేము మీ తోడు ఉంటాం. అలాంటి ఫియర్స్ ఏం పెట్టుకోవద్దు. ఫస్ట్ డీటెయిల్స్కి వెళ్దాం. బావగారు, మనకి చాలా మంది కస్టమర్స్ మన ఛానల్ నమ్మి వచ్చిన కస్టమర్స్ కి ప్రధానంగా నేను చెప్తున్న విషయం అంటే పేపర్ వర్క్ మన స్టైల్లో మనం ఎలా చేసి ఇస్తామనేది కొద్దిగా వాళ్ళకి నమ్మకం కలగాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, మేము ఫస్ట్ 4-5 బిజినెస్లు చేసాం కదా, అదే స్టైల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు మన దగ్గర కొని అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ప్రధానంగా సారాలు ఎవరు వచ్చినా సైట్ విజిట్ చూస్తే, సైట్ విజిట్ అయిపోయిన సారాలకు ఓకే అనుకుంటే మన కమెంట్స్కి వచ్చి మ్యాప్లన్నీ ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుంటారు లాయర్ గారి దగ్గర. వాళ్ళు నచ్చిన లాయర్ దగ్గర పెట్టుకుని వెరిఫై చేసుకుంటారు, లేదంటే మన లాయర్తో మనం వెరిఫై చేపిస్తాం. మా దగ్గర ఉన్న లాయర్తోనే వెరిఫై చేస్తాం. మాకు నమ్మశక్యం లేదని కస్టమర్ కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా లాయర్తో చెక్ వెరిఫై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళకి అంతా ఓకే అనుకుంటే వెంటనే మనం ఓనర్తో సిట్టింగ్ పెట్టిస్తాం. సిట్టింగ్ పెట్టించేసి క్లోజ్ చేస్తాం. వాళ్ళకి అవసరమైతే మనం ఫెన్సింగ్ వేసేస్తాము, సైట్ క్లీన్ చేసేస్తాము, అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం మనం. అక్కడ సైట్ ఉండిపోయింది కదా, మేము ఇబ్బంది పడతామంటే దాని సపోర్ట్ కూడా 100% మనం చేసి చెప్తాం. ఎవరైనా సపోర్ట్ మీకు కంపల్సరీ ఇస్తాం అనమాట. అయితే ఇంకా ఏం డౌట్స్ అడుగుతుండ్రంటే వాటర్ సోర్స్ ఎలా ఉంటుంది? వాటర్ సోర్స్ కొన్ని కెనాల్ ఉంటాయి, డ్యామ్లు ఉంటాయి. ఆ కింద కెనాల్ ద్వారా కొన్ని పండించుకోవచ్చు, లేదంటే మనం బోర్లను తీసుకోవచ్చు. ఎక్కడైనా 2.5-3 అంగుళాల బోర్ పడుతుంది, వాటర్ పడుతుంది. 2 అంగుళాలు 3 అంగుళాల వరకు వాటర్ పడుతుంది. నేను కూడా చూశాను కాబట్టి ఖచ్చితంగా అది ఇబ్బంది అయితే ఏం లేదు. ఎస్పెషల్లీ రోడ్స్ అనేది చాలా మంది ఇబ్బంది పడతారు. త్రోవ ఎలా ఉంటుంది ఒరిస్సాలో? త్రోవ అంటే చాలా మంది ఎల్లోలు ఉన్నారు, మనం వెళ్ళాం కాబట్టి మనకు తెలుసు బాగా ఎలా ఉంటాయి ఏంటి అనేది. మీరు చూసింది నేను చూసింది ఒక రకంగా చెప్తే వాళ్ళకి అర్థం. ఒరిస్సాలో ఏంటంటే మనం ఎక్కడ కొండ మీద ఎకర పొలం ఉన్నా కూడా తారు రోడ్ అండి. అది ఎక్కడేం తారు రోడ్లు, మట్టి రోడ్ అని ఉండదండి. 100-200% పక్క అనమాట. తారు రోడ్ అనుకుని పొలాలు కూడా మనం చూసినవన్నీ కూడా. ఈ చాలా మంది ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు ఎకరా 1,00,000కో 2,00,000కో దొరికిందని చాలా మంది అపోహలో ఉన్నారు అన్నమాట. అలాగే దొరుకుతుందని కూడా ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. మినిమం మనకి ఎంత పెట్టాలి ఎకరాకి? 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు అయితే దొరుకుతుంది సార్ పొలం. 5-6 లక్షలు అయితే మినిమం పెట్టాలి. సో అలాగైతే మాత్రం పూర్వం అండి అది అంత ఎకరా 1,00,000 రూపాయలకి 50,000కి 2 లక్షలు దొరికేది. ఇప్పుడు ఏంటి మన ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి తెగ పెడతారు ఒరిస్సాలో. ఎస్పెషల్లీ ఎక్కడి నుండి వస్తున్నారు కూడా చెప్పండి. ఇది మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి విపరీతంగా వస్తున్నారు. అది వచ్చి వీళ్ళు కంపల్సరీ వీళ్ళు తీసుకుంటున్నారు. మొత్తం తీసుకుని వీళ్ళు ఏంటంటే కొంతమంది రీసేల్ చేస్తున్నారు, కొంతమంది ఉంచుకుంటున్నారు. అలాగే ఎవరు నచ్చిందో వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. 2 లక్షలు 3 లక్షలు కస్టమర్ రావడం కూడా వేస్ట్ ఎవరు వచ్చినా. చాలా మంది పామ్ ఆయిల్ మనకి సూటబుల్ అవుద్దా అనేది. పామ్ ఆయిల్ అక్కడ క్లైమేట్ టాప్ అండి. పామ్ ఆయిల్ సూపర్ సెట్ అవుతుంది. బోర్లు కూడా ఉంటాయి, వాటర్ కూడా ఉంటుంది, కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. ఆల్రెడీ ఒక రైతు వెస్ట్ గోదావరి అయితే ఒక 25 ఎకరాలు వేశారు, ఇంకొక ఆయన 30 ఎకరాలు వేశారు. 25 ఎకరాలు వేసిన ఆయనది 2.5 సంవత్సరం 3 సంవత్సరాల వయసు ఉంటుంది మొక్కలకి. ఈ ఇంతకుముందు తెలుగు ఆయన వేసింది ఆయనది ఒక 15 ఎకరాలు ఎంత ఉంటుంది. అది ఇప్పుడు నుంచి కటింగ్ కూడా అవుతుంది. ఈ కటింగ్ కూడా మన ఆంధ్ర పంపిస్తారు, లేదంటే మన భవానీపట్నంలో కంపెనీ మనం స్టార్ట్ చేస్తారు. భవానీపట్నం కానీ పంపించుకోవచ్చు. భవానీపట్నం పంపించవచ్చు, లేదంటే ఆంధ్రాని పంపించవచ్చు. ఈ మనం చూసే పొలాలన్నీ కూడాను వైజాగ్ టు రాయపూర్ 6 లేన్ హైవే. దానికి ఇంచుమించి కనెక్టివిటీలో ఉంటాయి అంతా కూడా. 6K లైన్ కి దగ్గర ఉంటుంది. లైన్ కి దగ్గరలో ఆయన 6K కూడా దగ్గర ఏదైనా ఉంటే చెప్పమన్నారు. అయితే దొరుకుతాయి కానీ ఎగ్జిట్ ఎంటర్ దగ్గర దొరకడం కష్టం, రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా డౌట్స్ అన్నారంటే
మనకి సాలూరుకి ఎంత దూరంలో దొరుకుతాయి పొలాలు? సాలూరుకి అయితే 100 నుంచి 150 కిలోమీటర్లు ఉంటుందండి. ఏ ఏరియాస్ మ్యాక్సిమం? సపోజ్ ఇప్పుడు మీకు సిమ్మిలిగూడ, ఉమ్. కొరపుట్టు, ఉమ్. దమన్జోడి, ఓకే. బురుగుమ్మి, బురుగుమ్మి, కొరపుట్టు, జైపూరు, కుంద్ర, నవరంగపూర్ ఇలా అన్నమాట. ఈ Up to ఏరియాలో ఛత్తీస్గఢ్ వరకు. ఈ ఏరియాలో అటువైపు అయితే దొరుకుతుంది. ఇది రాయగఢ్ సైడ్ అయితే రాయగఢ్ సైడ్ అయితే మనకి రాయగఢ్ నుంచి మళ్ళీ మనకు మునుగడ, అంబోదల, భవానీపట్నం ఇలా దొరుకుతాయి. చాలా మంది ఒక ఊరు పేరు చెప్పారు, గునుపూరు. గుంటూరు సైడ్ దొరుకుతుంది. మన కురప బార్డర్ అనమాట గుంటూరు. నందపూర్లో చాలా మంది అడిగారు. నందపూర్కి సిమ్మిలిగూడ రోడ్ నుంచి నందపూర్కి మనం అరకు వెళ్ళిపోవచ్చు ఆ రోడ్లో. సాలూరు నుండే రావాలి, విశాఖపట్నం నుండి డైరెక్ట్ జైపూర్ అటు వెళ్ళిపోవాలి. విశాఖపట్నం నుంచి జైపూర్ డైరెక్ట్ అంటే మన సాలూరు మీద రావాలి. ఇంకా రావాలంటే వాళ్ళకి మళ్ళీ ఇంకో రోడ్ ఉంటుంది, అరకు వెళ్ళి రావచ్చు. అరకు వెళ్ళి రావచ్చు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది వైజాగ్ నుండి? వైజాగ్ నుంచి జైపూర్ ఒక 250 వస్తుంది. 250 ఈ రేంజ్. అదే సాలూరు అనేది 110 కిలోమీటర్లే అంతే. సో ఆ రకంగా అంటే మేము ఇటు నుండి రావాలంటే మాకు ఎలివెన్సెస్ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే మేము ఒకసారి కాదు 10 మంది కోసం రావాలి. 10 మంది సార్లు మేము డబ్బులు పెట్టుకొని రాలేం కాబట్టి యాజ్ ఎ మీడియేటర్గా ఈ రకంగా సపోర్ట్ చేస్తే కస్టమర్ మాత్రం మేము సపోర్ట్ చేయగలుగుతాం 100%. తర్వాత వచ్చేసి ఇటు శ్రీకాకుళం సైడ్ మనకి ఏ ఏరియాలు వస్తాయి? మనకి శ్రీకాకుళం సరిగ్గా ఇచ్చపూర్లో ఉన్నది, బరంపూర్లో ఉంది, గంజం డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. ఓకే. అక్కడ కూడా ఇంచుమించు అదే 5 లక్షల. శ్రీకాకుళం నుండి డిస్టెన్స్ ఎంత మ్యాక్సిమం? బరంపూర్కి అయితే శ్రీకాకుళం నుంచి ఒక 200 కిలోమీటర్లు వస్తుంది. ఈ రకంగా మనకి ఒరిస్సా ల్యాండ్స్ అనేవి మినిమం 4 లక్షలు పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు అవైలబుల్ అనేది చేయగలుగుతాం అంతే. సో మినిమం అనమాట, లీస్ట్ నేను చెప్తుంది, దానిపైన ఎంతైనా ఉండొచ్చు. సో 1,00,000కి 2 లక్షలకి అనేది SC ST ల్యాండ్లు అలాంటివి దొరికితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే మీకు ఇంకోటి ఒరిస్సాలో ఎక్కడ కూడా ST ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వదండి. ఓకే. ST ల్యాండ్స్ అవ్వదు. SC ల్యాండ్ మళ్ళీ మనం చేసుకోవచ్చు, కలెక్టర్ దగ్గర నుంచి మనం తెచ్చుకొని డాక్యుమెంట్ చేయించుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. SC ల్యాండ్లు అవుతాయి, ST ల్యాండ్లు అనేవి రిజిస్ట్రేషన్ కావు. SC ల్యాండ్ కొనుక్కొని మనకి ఇబ్బంది లేదు, మళ్ళీ తర్వాత వాళ్ళు తీసుకోవడం అలాగే ఉండదు. ఓకే. ఇవి చాలా మంది అదే ఇబ్బంది పడతాం. ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాక మన ఏరియా జనరల్ చేసుకోవాలండి ఫస్ట్ ఆప్షన్. మనకు బిట్ ఏమో జనరల్ అంటే ఎవరెవరు ఉంటారు? జనరల్ అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వీళ్ళు ఎవరంటే కర్ణాలు, ఇలాన్నీ ఉంటారు, కొన్ని జాతులు ఉంటాయి. వాళ్ళందరూ బీసీల కింద జనరల్ కింద వస్తారు. ఓకే. మన ఆంధ్రలో కాకుండా అక్కడ వేరే మనకి ఎటువంటి ఇబ్బంది అయినా కానీ బ్యాక్ అయిపోతాం. ఎందుకంటే చాలా మందికి ముందుకెళ్ళే కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నా మా వైడ్ అయితే కమిషన్ బేస్డ్ కాకుండా మేము ఆలోచించి మా ఛానల్ ద్వారా మేము చెప్పే విషయం ఏంటంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ముందే మేము పట్టా చూస్తాం, తర్వాత వెరిఫికేషన్ లీగల్గా బాగుందా లేదా చూస్తాం. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మనం హ్యాపీగా ఒక జర్నీ చేసి విజిట్ చేసి వచ్చామనేటట్టు మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మన వాళ్ళని తీసుకెళ్ళి లక్షలు అక్కడ ఊరకనే పెట్టించలేం కదా. ఎవరైనా నమ్మకం ఉన్నవాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మేము కరెక్ట్ అనుకుంటేనే చేస్తాం. మాకు తెలియకనే తప్పు జరగచ్చు, మాకు తెలిసి అయితే తప్పు జరగడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం అన్నమాట. అక్కడ రిజిస్ట్రేషన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి అలాగే ఉండదు, చాలా ఇది ఎంతో ఓపెన్గా ఉంటుంది. ఓకే. అదే మెయిన్ ఇబ్బంది మన రిజిస్ట్రేషన్ ఏ తేడా వచ్చినా లాయర్లు చెప్పేస్తారండి. అక్కడ మనల్ని ముంచాలన్నా తేల్చాలన్నా లాయర్లేనండి. లాయర్ చేతిలోనే ఉంటుంది అంత. మేనేజ్ చేయడం అట్లాంటివి ఏం చేయరు. మనం ఏ లాయర్ పెట్టుకున్నా, కస్టమర్ ఏ లాయర్ పెట్టుకున్నా పర్లేదు, లేదా మనల్ని పెట్టడం మనమే లాయర్ని పెడతాం, వాళ్ళ ఇష్టం. ఇంకా తెలుగు వచ్చి లాయర్లు అందరూ ఉంటారు, ఒరిస్సాలో ఇంటికి ఒక లాయర్ ఉంటాడండి, ఇబ్బంది లేదు. చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటే మన కస్టమర్స్ అందరూ మనకి ఒక 50 మంది కాల్ చేసి ఉంటారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు మన ఛానల్ ద్వారా. ఎందుకంటే ఒరిస్సాలో ల్యాండ్లు కొనాలి అనే ఇంట్రెస్ట్తో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, మనం బావగారు నేను నెక్స్ట్ మే 1st వీక్లో వెళ్తాం. ఖచ్చితంగా వెళ్ళి మీకు లైవ్ అక్కడి నుండే మన గ్రూప్లో ఎవరైతే మన ఛానల్లో సబ్స్క్రైబర్ ఉన్నారో అందరికి కూడా లైవ్ వస్తుంది. ఖచ్చితంగా ఈ భూమి ఇది ఈ రకంగా ఉంది అని మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత రోజు నుండి మీరు అక్కడికి విజిటింగ్కి రావచ్చు. సో ఎక్స్పెషల్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్, వెళ్దాం రేపు వెళ్దాం ఇప్పుడు వెళ్దాం ఈ క్షణం బయలుదేరుతాం, చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్కొక్కరికైతే మేము పరిగెట్టలేం కాబట్టి మేమే ఒక 1 month ఉండే ప్లాన్ చేసుకుని అక్కడ ఫెయిర్గా ఏదైతే బిట్స్ ఉన్నాయో అవన్నీ మేము గ్యాదర్ చేసుకుని మీకు ప్రతి కస్టమర్కి కూడా అందజేయాలనుకుంటున్నాం. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి, మమ్మల్ని నమ్మిన వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయండి. తొందరపడినట్టయితే మనం అందరం కూడా లాస్ అవే ఇది ఉందన్నమాట. తనైనా నేనైనా కానీ కలిసి వెళ్ళి లైవ్ పెడతాము. లైవ్ పెట్టిన తర్వాత రోజు నుండి
మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ రెండో రోజు నుండి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు రావచ్చు, విజిట్ చేసి ఫిజికల్గా అన్ని రకాలుగా మనం అక్కడ వెయిట్ చేసాక మీ యొక్క ఇష్టాన్ని తెలియజేసి మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదంటే విజిట్ చేసి వచ్చినట్లు ప్లాన్ చేద్దాం. కంపల్సరీ మాకు ఎలివెన్సెస్ అనేది కంపల్సరీ అనమాట. సో ఎందుకంటే మేము ఓన్లీ మీడియేటింగ్ చేయగలం కానీ డబ్బులు అది పెట్టుకోలేం కాబట్టి నాయుడు రియల్ ఎస్టేట్ నమ్మిన వాళ్ళు మాత్రం కంపల్సరీ మమ్మల్ని ఫాలో అయితే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఏదైనా కానీ మా ఛానల్లోనే ఉంటుంది విషయం అనేది. సో మేము ఫెయిర్గానే చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.